హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్సా కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి చికెన్ కర్రీ అయితే తీసుకున్నాం. చూసారు కదా, ఎమ్మీగా చికెన్ కర్రీ సండే స్పెషల్ అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూసారు కదా మన చికెన్ కర్రీ. మనం ఇప్పుడైతే చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేసుకుందాం. ఇప్పుడైతే మసాలాని దంచేసుకుందాం. 5 లవంగాలు, సాజీరా, 2 ఇలాచి, 5 మిరియాలు, పట్ట అండ్ జీలకర్ర. కొన్ని ధనియాలు. ఇప్పుడు బాగా దంచుకుందాం. చూసారు కదా, ఇలా మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడైతే మనం దీన్ని గిన్నెలోకి వేసేసుకుందాం. ఇప్పుడు మనం చికెన్ని నీట్గా 2 లేదా 3 సార్లు కడుక్కుందాం. చికెన్ని నీట్గా కడుక్కున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇందాక దంచి పెట్టుకున్న మసాలాని వేసేసుకుందాం. తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత కారం, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. మనం బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ కోసం ఒక నిమ్మకాయని పిండేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. మనమైతే 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ని కట్ చేసుకుందాం సన్నగా. నేనైతే 2 ఆనియన్స్ని తీసుకున్నా. ఇప్పుడు 3 పచ్చిమిర్చిని పొడుగులా చీరుకుందాం. రెండు టమాటాలని కూడా కట్ చేసుకుందాం సన్నగా. ఇప్పుడు స్టవ్ని అయితే వెలిగించేసుకుందాం. 2 లేదా 3 పావుల నూనెని పోసేసుకుందాం. ఇప్పుడైతే మనం ఆనియన్ని పచ్చిమిర్చిని వేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం.
మూత తీసినాక మనమైతే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు టమాటాని వేసేసుకుందాం. ఒక 2 minutes ఉడకబెట్టుకుందాం. మూత అనేది వేసేసుకుందాం. మూత తీసి ఒకసారి ఇప్పుడైతే కలుపుకుందాం. ఎమ్మి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ టచ్ కొత్తిమీర అనేది వేసేసుకుందాం. ఒక్కసారి బాగా కలుపుకుందాం. రెండు నిమిషాలు మూత పెట్టుకొని మూత తీసి చూడండి, బాగా ఉడికిపోయింది. సూపర్గా అయితే రెడీ అయింది. మీరు చేసుకుని ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం. మీరు రెడీ చేసుకోండి. ఎమ్మి చికెన్ కర్రీ అయితే ఇలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలానే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.